నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ కొమ్ము శనగల పులుసు చేసుకోబోతున్నాం. కొమ్ము శనగల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. కొమ్ము శనగలు, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ఉప్పు, ఎండుమిర్చి, పోపు దినుసులు, పసుపు, కారం, ఉల్లిపాయలు, నూనె. తయారు చేసుకునే విధానం. ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పులుసు పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకుంటున్నాను. నూనె వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకుందాం. వీటిని ఒక 5 నిమిషాలు బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇందులో ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకుందాం. ఇందులో ఉప్పు, అలాగే పసుపు, ఇప్పుడు కారం వేసుకుందాం. దీన్ని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఇది బాగా మగ్గింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. ఈ పులుసుని ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొమ్ము శనగలు వేసేసుకుందాం. ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొమ్ము శనగలు ఇందులో వేసుకుంటున్నాను. వీటిని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. పులుసు ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీరని తుంచేసి వేసుకుందాం. కొమ్ము శనగల పులుసు రెడీ అయిపోయింది. అది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. కొమ్ము శనగల పులుసు చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.